ఇలా ఫలించలేనటువంటి చెట్లు ఉండడం వల్ల సంఘానికి కొంచెం భారంగానే ఉంటుంది. ఎదుటివారు మనం చూస్తారు, ఈ సంఘం చాలా మంచిదిరా, చాలా ప్రేమగా ఉంటారా, చాలా సమాధానంతో ఉంటారా, అన్యోన్యత కలిగి ఉంటారు, ఐక్యతతో కలిగి ఉంటారా అన్నప్పుడు ఎదుటివారు ఈ సంఘంలో చేర్చబడడానికి ఇష్టపడతారు. అదే మనం సరిగా లేదు, గొడవలు కక్షలతో ఉన్నాం అనుకోండి, ఒరే బాబు వద్దురా నాయన, ఆ సంఘానికి వద్దొద్దు, ఆ సంఘానికి ఎందుకు, సంఘానికి అపకీర్తి కూడా అవుతుంది. దేవుని నామానికి ఏమాత్రం కూడా గౌరవాన్ని తీసుకుని ఎప్పటికీ రాలేదు. ఎందుకు? మనం ఫలించలేదు గనుక, ఫలించకపోవటం వల్ల. అందుకన్నాడు యాకోబు పత్రికలో, క్రియ లేని విశ్వాసం మృతం. క్రియలు కలిగి ఉండాలి, ఫలాలు కలిగి ఉండాలి. ఏ చెట్టు అయినా ఫలాన్ని ఇవ్వాలి. అది ఏ చెట్టు నాటితే ఆ చెట్టు ఖచ్చితంగా ఫలాన్ని ఇవ్వాలి. ఏ మనిషినైతే దేవుడు తన సంఘంలో నిలవబెట్టాడో ఆ సంఘంలో ఉన్నటువంటి ఆమె ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దేవుని నామానికి గౌరవాన్ని తీసుకుని వచ్చేటువంటి వారిలాగా ఉండాలి. ఖచ్చితంగా దేవుని నామానికి మరింత గౌరవాన్ని తీసుకుని వచ్చేటట్టుగా ఉండాలి. అది ఎలా జరుగుతుంది? క్రియతోనే. క్రియ లేకుండా నేను విశ్వాసంగా ఉన్నాను అంటే అబద్ధం. క్రియ లేనటువంటి విశ్వాసము మృతము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యము వినడం మాత్రమే కాక వాక్య ప్రకారంగా జీవించడం అనేది నిజమైనటువంటి ఉద్దేశం. చదవడం మాత్రమే కాదు, ఇదిగో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అందరం చక్కగా చెప్పేస్తాం, కానీ వాటిని అనుసరించి మనం నడవడమే, క్షమిస్తూ ముందుకు వెళ్ళడం, సమాధానముతో ఉండడం, దేవుని సన్నిధిలో సంతోషాన్ని కలిగి ఉండడం. మీలో క్రియ లేకుండా వీటిని అనుసరించి నడవకుండా మీరు వాక్యాన్ని వినడమే అయితే, చదవడం మాత్రమే అయితే, ఆ చెట్టు దేవుని సైట్లో ఉపయోగం లేనిదిగా ఉన్నది.